హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక్కడ నేను ఈరోజు ఈ ప్లేస్లో ఎప్పుడు పపాయ ప్లాంట్ అయితే చూపిస్తూ ఉంటాను. ఇదే బకెట్లో ఇక్కడే ఎప్పుడు అయితే అదే చెట్టును చూపించాను. ఇంత మంచిగా కాయలు ఉన్నాయని. ఇప్పుడైతే చెట్టు లేదు కానీ కాయలే చూపిస్తున్నాను. ఇవి చూపించేటప్పుడు కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఇంకా ఇదైతే నేను పెంచడం ఫస్ట్ టైం. కాకపోతే ఇంకా 1 మంత్ లేదా 1.5 మంత్లో మంచిగా అయ్యేటివేమో. కానీ సడన్గా వర్షం కురిసింది కదా, అంటే మొన్న నైట్ వర్షం కురిసినప్పుడు అయితే చాలా గాలులు అయితే వచ్చినాయి. ఆ వచ్చిన గాలులకి ఇక్కడే సేమ్ ప్లేస్లో ఉండిందండి ప్లాంట్ అయితే, ఈ పపాయ ప్లాంట్. ఇది కాస్త ఇది పడిపోయింది ఈ బకెట్ నుంచి. అది పొడుగ్గా ఉంటుంది కదా, ఇంకా దానికి ఏం సపోర్ట్, ఇదైతే నా పొరపాటే అనుకోవాలి. ఎందుకంటే దానికి ఏం సపోర్ట్ ఇవ్వలేదు. అసలు సపోర్ట్ ఇవ్వకపోవడం మూలంగా అది అటు పడిపోయింది. మొత్తం ప్లాంట్ అయితే అటు పడిపోయింది. ఇక్కడ నుంచి అటు పడిపోయింది ఆ స్టాండ్ పై నుంచి. అట్లా పడిపోయినప్పుడు అయితే దానికి బాగా గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇవన్నీ కూడా ఇట్లా పడిపోయినాయి. అసలు అయితే నాకు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే ఇంత మంచి ప్లాంట్ అసలు ఎప్పుడెప్పుడు ఎంత మంచిగా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేస్తాను ఇంకా త్వరలోనే అని అనుకునే టైంలో ఇట్లా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది కదా. ఈ ఒక ప్లాంట్, అది కూడా మన టెర్రస్ గార్డెన్లో మనం చాలా ఈజీగా మెయింటైన్ చేసుకుంటూ ఇట్లా పెంచుకునే ప్లాంట్కే ఇలా అయితే, ఇంకా మనం రైతుల విషయంలో అయితే వాళ్ళు అనుకోని సంఘటనలు ఇంకా ఎకరాల్లో చేస్తూ ఉంటారు కదా. ఎకరాల వేలు లక్షల్లో ఖర్చు పెట్టి చాలా కష్టపడి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అట్లాంటప్పుడు మనం అన్ని సంఘటనలు చాలా దురదృష్టకరమైనవి కూడా రైతుల విషయంలో వింటూనే ఉంటాము. ఎందుకంటే ఎన్ని విధాలుగా కష్టపడి వాళ్ళు అంత పంటను తీసుకొచ్చినప్పుడు, ఇంకా ఇప్పుడు ఎండాకాలంలో చెడగొట్టు వర్షాలు అంటారు కదా, వాటి వల్ల వాళ్ళు నష్టపోయేదైతే అంతా ఇంత కాదు. అవన్నింటినీ తట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కూడా కాదు. ఇంకా మనమైతే ఒక్కొక్కసారి, అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి, ఒక 10-20 రూపాయల ప్యాకెట్ విత్తనాల ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, అవి రావు ఒక్కొక్కసారి సరిగ్గా. 10-20 కాదు, ఒక 100 రూపీస్ పెట్టినా సరే అవి మాత్రం మనకు సరిగా రావు. అట్లాంటి టైంలో కూడా మనమైతే అబ్బా అసలు ఎంత మోసము, ఇట్లా చేసిండ్రు, మనం డబ్బులు వేస్ట్ అయిపోయాయి అని కూడా బాధపడుతూ ఉంటాము. కానీ వాళ్ళు మాత్రము ఎండనక వాననక లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టి, ఇంకా పొలాల్లో వాటర్ ప్రాబ్లము, ఇట్లా పాములు పురుగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి కూడా పంటలన్నీ పండించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంత కూడా వెనక్కి తగ్గకుండా. లాభం అయితే ఎంతో, కానీ నష్టము అలాగే కష్టం అయితే చాలా ఉంటుంది. ఇంకా ఇప్పటి నుంచి అయినా సరే రైతులకి ఎక్కువ నష్టాలు రాకుండా, ఇట్లాంటి అంటే చాలా విపత్కర పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా మనమందరము వేడుకుందాము. అట్లాంటివి జరగకుండా, వాళ్ళకు కూడా ఇబ్బందులు రాకుండా మంచిగా పంటలు పండించాలని. అలాగే వాళ్ళు మంచిగా ఉంటేనే కదా దేశానికి, రైతే కదా వెన్నెముక. వాళ్ళు మంచిగా ఉంటేనే మనకు కూడా అన్ని రకాల పంటలు కూడా బాగా వస్తాయి. అన్ని రకాలుగా పళ్ళు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పూలు, అన్ని విధాలుగా కూడా వాళ్ళు మంచిగా పండిస్తేనే మనకు కూడా బాగుంటుంది. మన టెర్రస్ గార్డెన్ చేసే అందరి తరపున కూడా మనం అందరం కూడా రైతుల గురించి అయితే వేడుకుందాము. ఆ భగవంతుని, ఆ ప్రకృతిని వాళ్ళకి సహకరించేలాగా అంత మంచి జరగాలని. ఇక రైతుల విషయాలు, కష్టాలు అయితే మనం మాటల్లో అసలు వర్ణించలేనివి. ఒక్క రకం అని కాదండి, వాళ్ళు ఎన్ని రకాలుగా పొలం నాట్లు దున్నడము, విత్తనాలు వేయడము, వాటిల్లో కూడా కల్తీ రావడము, విత్తనాల విషయాల్లో కూడా చాలా గొడవలు అవుతూనే ఉంటాయి కదా. విత్తనాలు నాటడము, ఇంకా ఎరువుల విషయంలో, ఇవన్నింటినీ కూడా ఒక రైతు మనకు ఎంతో కష్టపడి ఇంత మన తినడానికి పంటలన్నీ పండించుకుంటూ కూడా ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా వాళ్ళు ఇంకా కష్టపడి చేస్తున్నారంటే వాళ్ళకైతే నమస్కారం చేయాల్సిందే. ఇంకా ఇక్కడ మన టెర్రస్ గార్డెన్లో చూస్తే కనుక ఈ పళ్ళు అయితే ఇలా ఉన్నాయి కదా. ఇంకా చెట్టు విషయాన్ని చూడండి. ఈ చెట్టు అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను ఎప్పటి నుంచో ఈ 20 లీటర్స్ బకెట్లు సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతో చాలా రోజులుగా రీపార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఈ ఎండల మూలంగా ఇంకా అన్ని పళ్ళు ఉన్నాయి కదా, తట్టుకుంటుందో లేదో ప్లాంట్, మళ్ళీ ఏమైనా అవుతుందేమో అన్న ఉద్దేశంతో రీప్లాంట్ కూడా చేయకుండా అలాగే ఆపేశాను. కానీ ఇప్పుడు చూడండి, పళ్ళు పోయినాక ఇట్లా చెట్టుని పెట్టాలంటే కూడా నాకు చాలా బాధగా అనిపించింది. మనం బాధపడమే కాదు, అలాగే ఈ చెట్టు కూడా ఎంత బాధపడిందో అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను అక్కడ ఆ ప్లేస్ నుండి ఆ బకెట్ అయితే ఖాళీ చేసేసి దాంట్లోన
మళ్ళీ వేరే ప్లాంట్ పెట్టుకుంటాను, అది వేరేలేండి. ఇంకా ఇప్పుడైతే ఈ డ్రమ్లో పెట్టాను. ఇది 50 లీటర్స్ డ్రమ్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. అసలు ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఇంకా పపాయ లాంటి వీటికైతే కంపల్సరీగా ఇట్లాంటి పెద్ద ప్లాంట్స్ని ఇవ్వాలి. సారీ అండి, పెద్ద పెద్ద కంటైనర్స్ ఇస్తే ఇంకా పళ్ళు అయితే బాగా వస్తాయి. ఇంకా ప్రస్తుతం చూస్తే కనుక ఇదైతే నేను నర్సరీ మేళలో కొన్నాను. ఇది ఇంకా ఏదో డిఫరెంట్ పపాయ అని చెప్పారు, నాకైతే పేరు గుర్తుకు రావడం లేదు. కాకపోతే ఇందులో ముందుగానే ఈ మిర్చి ప్లాంట్ ఇంకా ఈ దోస ప్లాంట్ ఇవైతే మంచిగా హెల్తీగా ఉన్నాయి కాబట్టి వీటిని తీయాలనిపించలేదు. అందుకని వీటిని అయితే వదిలేసి ఈ పక్కనంతా ఇదంతా హాఫ్ డ్రమ్ మొత్తం చాలా కష్టమైంది నాకైతే. కాకపోతే నేను ఇట్లా జరిగింది అన్న బాధలో ఇంకా వీడియో కూడా అనిపించలేదు. కాకపోతే ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా నాలాగా ఏమంటారు పొరపాటు అనుకోండి, తప్పు అనుకోండి, ఇలా చేయకుండా ఉంటారు కదా. ఎందుకంటే ఇట్లా పళ్ళు అన్ని పోయినాక ఎంత బాధ అనిపిస్తుంది, దాని బదులు ముందే కేర్ తీసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో అయితే చేయాలని చేస్తున్నాను. ఇక ఇందులో మనకైతే మట్టి నింపాలంటే నాకు నిన్న చాలా కష్టమైంది. ఎందుకంటే మనం మొత్తం ఇది డ్రమ్ అంతా మనం బోర్లిచ్చేసి ఇందులో మట్టి ఫిల్ చేయాలంటే ఈజీ అవుతుంది. కానీ ఈ మొక్కలు ఇబ్బంది పడకుండా ఇవైతే ఇట్లా మంచిగా ఉన్నాయి కదా. ఇది మిరప ప్లాంట్, మిర్చి ప్లాంట్, అలాగే ఇది దోసపాద వచ్చింది. ఇంత హెల్దీ వాటిని కూడా ఎందుకు తీయాలి అని అనిపించింది. అందుకని ఇట్లా ఒక సైడ్కి మాత్రమే నేను ఇట్లా అంత మట్టి తీసేసి మళ్ళీ మంచిగా సాయిల్ మిక్స్ చేసుకొని అప్పుడు ఈ ప్లాంట్ నాటుకున్నాను. కాకపోతే దీనికి మళ్ళీ ఇట్లా కొద్దిగా పడిపోకుండా ఈ కర్రలు కూడా గట్టిగా అయితే కట్టాను. అది కూడా సరిపోదు, ఇంకా ఇట్లాంటి మన కంపోస్ట్ ఇవి ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఇవి ఇట్లాంటివి కూడా మనం పెట్టుకుంటే ఇంకా కొంచెం సపోర్ట్ ఉంటుంది దీనికైతే. అప్పుడు పడిపోకుండా వెయిట్ ఆపుతుంది. వీలైతే ఇట్లాంటి పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఇంకా మనం చుట్టూ కూడా వీటిలో కంపోస్ట్ అంటే మన కిచెన్ వేస్ట్ నింపుకొని పెట్టుకుంటే ఇదంతా దీని లిక్విడ్ అందులోకి దిగుతుంది. అలాగే దీనికైతే సపోర్ట్ ఉంటుంది చెట్టుకి. అందుకని తెలియని వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఇట్లా చేసుకోండి. ఇట్లా ఒక సైడ్ కని పెట్టుకుంటే కనుక మనకు అయ్యో ఇక్కడ చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడే ఇది కూడా వీక్గా ఉంది. ఈ ఫ్రూట్ కూడా ఇక్కడ ఇందాక ఇక్కడ ఉండే, మీరు గమనించారో లేదో, ఇక్కడ ఈ ప్లేస్లో ఉండింది. ఇది కూడా రాలిపోయింది. దాదాపుగా ఒక 8-9 పళ్ళండి. అసలు ఎంత బాగా వచ్చేటియో, నేను ఎంతగా వెయిట్ చేశాను, కానీ ఇలా జరిగింది. ఇక ముందైనా ఇలా జరగకుండా ఇట్లాంటి పొడవాటి ప్లాంట్స్ని మెయిన్గా మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇట్లా పొడవుగా ఉంటాయి కదా ప్లాంట్స్, వీటికి మాత్రం సపోర్ట్గా పెట్టుకుంటే అవి కొద్దిగా పడిపోకుండా ఉంటాయి. అట్లాగే ఇట్లా జరిగి మనం బాధపడకుండా ఉండాలి అని అంటే కొద్దిగా కేర్ అయితే, కొద్దిగా కాదు చాలా కేర్ తీసుకోవాలి ఇట్లాంటి ప్లాంట్స్కి. ఇంకా నేనైతే అసలు ఈ చెట్టుకి ఎన్నిసార్లు సారీ చెప్పాను. ఎందుకంటే క్షమించమ్మా, నేను నా పొరపాటు, నా తప్పు వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చింది అనేసి. ఎందుకంటే వీటిని మనము ఎంత కేర్గా చూసుకుంటాం కదా. ఇట్లా జరిగినప్పుడు అయితే ఇవి కూడా డ్యామేజ్ అవుతాయి, ఇవి కూడా ఎంత బాధపడతాయో అని అయితే నాకు అనిపించింది. ఇక ఈ పళ్ళ విషయానికి వస్తే వీటిని అయితే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇవి ఎటుకాన్ సైజులో ఉన్నాయి. ఇదైతే డిఫరెంట్ పపాయ అని చెప్పాను కదా, పొడుగ్గా వస్తుంది, పేరైతే నాకు గుర్తుకు రావట్లేదు. కాకపోతే వీటిని మళ్ళీ అదే చెట్టుకి కంపోస్టులా మట్టిలో గుచ్చేసేయాలా లేకపోతే ఏం చేస్తారన్నది ఎవరికైనా తెలిస్తే గనక చెప్పండి, తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇందులో కొద్దిగా ఈ 3-4 పళ్ళు మాత్రమే పెద్దగా ఉన్నాయి, మిగతావంటే మనకు అసలు పనికిరావులేండి. ఇవైతే అసలు మనకు యూజ్ అవ్వవు. ఇంకా ఇవైతే అందులోనే వేస్తాను. ఇంకా కొద్దిగా ఒక 4 పళ్ళు మాత్రం బాగున్నాయి. ఇక ఇదండి ఈరోజు నేను అనుకోకుండా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ముందు ఈ సమ్మర్లో అయితే చాలా విపరీతమైన గాలులు వస్తాయి. వాటిని తట్టుకునే విధంగా మనమైతే కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లాంట్ కూడా చూస్తే ఇప్పుడు నాకు డల్గా అనిపిస్తుంది కొద్దిగా. మరి పడింది, మరి ఇంకా దానికి ఎక్కడైనా దెబ్బలు ఉన్నాయా అన్నది కూడా మనకు తెలియదు కదా. చూడాలి మరి మంచిగా ఉంటుందా ఏమవుతుందో కూడా తెలియట్లేదు నాకైతే. Thank you for watching.